భారత్ మాతా కీ జై. ఇవాళ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళా ధర్నా ఇక్కడ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఎన్నో హామీలు ఇచ్చింది, ఒకటి కూడా మనకు నెరవేర్చలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వమే బాలేదు అని చెప్తే మళ్ళీ సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తుంది. ఎన్ని హామీలు ఇచ్చారు? ఉచిత బస్సు 60 మంది పట్టే బస్సులో 120 మంది వెళ్తున్నారు. అది ఏం ఉపయోగం అవుతుంది? నిన్ననో మొన్ననో ఎవరో ఒక లేడీ కామారెడ్డి నుంచి హైదరాబాద్కి ఉచిత బస్సును ఛాయ్ తాగడానికి వచ్చిందంట. విడ్డూరం అట్లుంది ఉచిత బస్సుది. మహిళలకి స్కూటీలు ఇస్తా అని అన్నారు, కాలేజ్కి వెళ్ళే మహిళలకి. తులం బంగారం అన్నారు పెళ్ళైన కొత్త నవవధువులకి. 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తే భరోసా ఇస్తా అన్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. టీఆర్ఎస్ కంటే ఇంకా దారుణంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. అసలు మన సీఎం ఎక్కడున్నాడో కూడా కనబడతలేడు. మన సీఎం కేవలం ఢిల్లీలో అక్కడ చేస్తున్న రాజకీయాలు. హైదరాబాద్లో అసలు ఎక్కడున్నారు, జనాల కోసం ఏం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనేది కూడా మనం ఒక్క దగ్గర కూడా అసలు మనకు సీఎం ఉన్నాడని 8 నెలలు అయినా కూడా ఎక్కడ ఉన్నట్టు కూడా ఎవరు కనిపించట్లేదు. భారతీయ జనతా పార్టీ శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా ధర్నా ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. మీరు తప్పకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇంతకంటే పెద్ద ధర్నాతో మేము ముందుకు వస్తాం. ధన్యవాదాలు. చెప్పండి మేడం, ఏం జరుగుతుంది? బీజేపీ ఏం చేయబోతోంది? బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదండి. తక్షణమే ఏదైతే మాకు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరాలని, వాళ్ళు అమలు చేయాలని. ఎప్పుడైతే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందండి. 8 నెలల నుండి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఏదైతే బస్సుకు అనేది ఒక బస్సు అనుకునేటప్పటికి బస్సులలో గొడవలు ఏ విధంగా పెట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేశారే తప్ప అక్కడ కూడా మహిళలకు ఎలాంటి లాభం లేదు. కానీ ఆ రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఏమన్నారండి, అన్నీ కూడా లేడీస్ కూడా 50% ఓట్లు వేయబట్టే కదండి గెలిచారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊర్లలో పోయి ప్రతి స్టేజ్ల మీద ఆడలకు ఇది చేస్తా అది చేస్తా అని హామీలు ఇచ్చినా ఆ హామీలు నెరవేరారు కదండి. మరి నెరవేరినప్పుడు ఇలాంటి మహిళలు మహిళా శక్తి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయడం, వాళ్ళ ఏదైతే నెరవేరని కోరికలు, ఏదైతే నెరవేరని హామీలు అవన్నీ నెరవేర్చుకోవాలని ధర్నాలు చేస్తారండి. ఇంకా మహా ధర్నాలు చేస్తారు. అవన్నీ నెరవేరాలంటే మేము ఈ ధర్నా చేయవలసి జరుగుతుందండి. బీజేపీలోకి 19 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు కదా, మీరు కాంగ్రెస్ భవన్ కూలుస్తున్నారా? ఏమో అండి, జరగవచ్చు. అంటే ఇంతకుముందు జరిగిన హామీలు అన్నీ నెరవేరకుండా ఇవన్నీ జరగవచ్చు అండి. అది జరిగినప్పుడు ఇదెందుకు జరగదు? అది జరిగింది కదండి. నెరవేరకుండా ఏమైనా జరగవచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మహిళలందరం కూడా, మహిళా మోర్చాలు కూడా కట్టుబడి ఉంటామండి. మహిళలు మహాలక్ష్మి పథకాలు అన్నారండి, 2500 అవి ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు. ఏదైతే ఆడపిల్లలు నడవకుండా బస్సులలో వెళ్ళకుండా, బస్సులకు వెళ్తే ఇబ్బంది ఉంటుందని వాళ్ళు సపరేట్గా ఏదైతే 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారండి. ఇచ్చారండి. వాళ్ళకు 4 లక్షలు మామూలు చెక్కులు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మహిళలకు ప్రతి మహిళకు కూడా పింఛన్ 4000 ఇస్తామన్నారు, అది ఇచ్చారండి. ఏది ఇవ్వనప్పుడు ఇంకా ఇదేనండి. అందులోనూ మహిళలకు ఎంతో జరుగుతుంది. ఎస్టీ మహిళలు ఉన్నారండి. సపోజ్ ఇప్పుడు ఎస్టీ మహిళ అయితే అక్కడ నాగుల కర్నూలులో ఎంత ఘోరం జరిగిందంటే ఒక అమ్మాయికి రేప్ చేసి అన్ని అవయవాలు పాడు చేసి పాడైన విధంగా. అంటే రక్షణ ఎక్కడుందండి? ఒక మహిళకు రక్షణ లేనిది మరి ప్రభుత్వం మరి ఇంకా ఏం రక్షణలు కల్పిస్తాయండి మాకు? సీతక్క గారు ఉన్నారు, తను కూడా ఒక లేడీయే కదండి. లేడీగా ఆలోచన చేసి మరి అమ్మాయి దగ్గర వెళ్ళి పరామర్శించడం ధర్మం అండి. నేను కోరుకునేది ఇదే. లేడీస్కి జరిగే అన్యాయం కూడా ఎక్కడ కూడా జరగొద్దని పల్లెలలో కానీ, సిటీలలో కానీ, గూడాలలో కానీ అన్ని చోట్ల ఎన్నో ఇవాళ నాగూర్ కర్నూలు ముందుకొచ్చారండి. అంత ఘోరంగా జరగబట్టి ముందుకొచ్చింది. కానీ అదే జరగని చోట్ల జరిగి ఉండి కూడా తెలియని చోట్ల ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కూడా రక్షణ కల్పించాలి, అన్ని విధాలుగా సహకరించాలని ప్రభుత్వం వారికి నేను కోరుకుంటున్నాను.